ఫ్రెండ్స్, ఈరోజు మనం సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సోలార్ సిస్టమ్, ద సన్ అండ్ ఇట్స్ 8 ప్లానెట్స్ ఈస్ కాల్డ్ సోలార్ సిస్టమ్. వీటిలో మనకు మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్ ఏ బ్యూటిఫుల్ ప్లానెట్, యురేనస్, నెప్ట్యూన్ అనే ప్లానెట్స్ అనేటివి ఉంటాయి. అవే కాకుండా ఆస్ట్రాయిడ్స్, మెటియరాయిడ్స్, కామెట్స్, శాటిలైట్స్ అనేటివి కూడా మన సోలార్ సిస్టంలో ఉండడం జరుగుతుంది. అంటే శాటిలైట్స్కి ఎగ్జాంపుల్ మూన్. ఈ సన్ ఎప్పుడు ఏర్పడిందంటే 4.6 బిలియన్ ఇయర్స్కి ముందు మన సన్ తర్వాత అదర్ ప్లానెట్స్ అనేటివి కూడా ఎవాల్వ్ అయ్యాయి, అంటే క్రియేట్ అయ్యాయి, అంటే ఫార్మ్ అయ్యాయని చెప్పడం జరుగుతుంది. ఈ సోలార్ సిస్టమ్ ఎలా ఏర్పడిందంటే మనకు 2 థియరీస్ ఉన్నాయన్నమాట ఈ సోలార్ సిస్టమ్ ఏర్పడడానికి. దాంట్లో ఒకటి జియోసెంట్రిక్ థియరీ, ఇంకోటి హీలియోసెంట్రిక్ థియరీ. జియోసెంట్రిక్ థియరీ అంటే భూ కేంద్రక సిద్ధాంతం, హీలియోసెంట్రిక్ థియరీ అంటే సూర్య కేంద్రక సిద్ధాంతం. ఈ జియోసెంట్రిక్ థియరీని ప్రపోజ్ చేసిన వ్యక్తి ఈజిప్ట్ ఆస్ట్రోనామర్ టోలమీ. ఆయన ఏం చెప్పాడంటే భూమి విశ్వంలో సెంటర్లో ఉంది, మిగతా అన్ని ప్లానెట్స్ కానీ స్టార్స్ అన్నీ కూడా సన్ చుట్టూ తిరుగుతున్నాయని చెప్పాడు. ఎందుకంటే ఈయన భూమి నుండి అన్నీ చూశాడు కాబట్టి ఆయనకు అలా అనిపించింది. ఈ థియరీ రాంగ్ అయింది, ఎందుకంటే నిజం తెలుసు కదా, సూర్యుడి చుట్టూ అన్ని ప్లానెట్స్ తిరుగుతున్నాయి, కానీ భూమి చుట్టూ కాదు, భూమే సన్ చుట్టూ తిరుగుతుంది. అలా ఒక థియరీ తీసుకొని వచ్చిన వ్యక్తే నికోలస్ కోపర్నికస్. ఇతను పాలిష్ ఆస్ట్రోనామర్, పేరు నికోలస్ కోపర్నికస్. ఈయన ఏం చెప్పాడంటే సన్ సోలార్ సిస్టంలో సెంటర్లో ఉంది, ఆల్ ప్లానెట్స్ అండ్ శాటిలైట్స్, మెటియరాయిడ్స్, కామెట్స్ అన్నీ కూడా సన్ చుట్టూ తిరుగుతున్నాయని చెప్పి. ఇది కరెక్ట్ సిద్ధాంతం. మీరు వీడియోలో చూస్తున్న విధంగా సన్ అండ్ 8 ప్లానెట్స్, ఆల్ టైప్ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్, అంటే ఏవైతే సాలిడ్ అండ్ గ్యాసెస్ లాంటి అన్నీ ఉన్న ఒక సెలెస్టియల్ బాడీస్ అన్నీ కూడా సన్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇంకో థియరీ ఉంది, దీన్ని నెబులర్ హైపోథిస్ అంటారు. దీన్ని ఇమానువల్ కాంట్ ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే ఈ యూనివర్స్ కానీ సన్ సోలార్ సిస్టమ్ కానీ డస్ట్ అండ్ క్లౌడ్ పార్టికల్స్తో ఏర్పడ్డాయని చెప్పారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.